హాయ్ గురు. ఈరోజు మేము ఒంగోలులోని రత్నమహల్ ఆపోజిట్లో గల పంతులు గారి మెస్కి అయితే వచ్చేసాం. మేము వెళ్ళేసరికి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. తినడానికి ఒక చైర్ కూడా ఖాళీ లేదు. అందుకే పార్సిల్ తీసుకొని స్టూడియోకి అయితే వచ్చేసాం. అయితే మేము ఒంగోలులో పంతులు గారి మెస్ నుంచి మీల్స్ అయితే తెచ్చుకున్నాము తిందామని. ఇది పార్సిల్ అనమాట, ఫుల్ మీల్స్ పార్సిల్. 200 అయితే ఛార్జ్ చేశారు. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇద్దరు సరిపోయేటట్టుగా 2 ఇస్తరాకులు కూడా ఇచ్చారు. ఫస్ట్ అప్పడం, అరటికాయ ఫ్రై, ఆకుకూర పప్పు, సాంబార్, పెరుగు. ఈ కారపొడి మాత్రం పంతులు గారి దగ్గర బాగా ఫేమస్. రోటి పచ్చడి, క్యాబేజీ తాలింపు, రసం. ఫైనల్గా మీల్స్. సూపర్ గాలిపోతుంది. దీంట్లో ఫస్ట్ పప్పు, పంతులు గారి ఫేమస్ కారం. పప్పులోకి ఈ కారపొడి అన్నమాట కాంబినేషన్. ఈ పప్పులోకి ఈ కారపొడి వేసుకొని, కానీ అరిటాకుల్లో తింటే బాగుంటుంది. మనం ఏం చేద్దాం, అరిటాకులు లేవు కాబట్టి. సూపర్గా ఉంది. చెప్పేది ఉంది ఇంకా పంతులు గారి మీల్స్ అంటే ఇంకా దానికి పేరు పెట్టేది ఏముంది. ఇది రోటి పచ్చడి, బీరకాయతోనో దొండకాయతోనో చేసినట్టున్నారు. టేస్ట్ బాగుంది. పచ్చడి ఇట్లాగా కచ్చా పిచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేస్తారు. నాకు ఎందుకు అట్లా నచ్చదు. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. దాని న్యాచురల్ టేస్ట్ అలానే ఉంటుంది. పచ్చడి మాత్రం చాలా బాగుంది. పుల్లగా కారంగా దొండకాయ పచ్చడి అనుకుంటా. నెక్స్ట్ సాంబార్. రెండు రకాల ఫ్రైలు ఇచ్చారనమాట. ఒకటేమో అరటికాయ చిప్స్ లాగా తాలింపు, ఇంకోటేమో క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఫ్రై పర్లేదు, నాకైతే అంత టేస్ట్ ఏమనిపించలేదు. సాంబార్ కూడా పర్లేదు. రసం 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 మిరియాల రసం కాదు, మామూలు రసమే. ఈ ఎండలకి పెరిగేసుకొని తింటే చల్లగా ఉండేది బొట్టలో. పార్సిల్ 200 తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు క్వాంటిటీ వాళ్ళు బాగానే ఇచ్చారు. చాలామంది ఏంటంటే కర్రీస్ ఏంటంటే ఇంత ఎక్కువ రావు. సో వీళ్ళు అందుకే అనుకుంటా 200 రూపీస్ ఛార్జ్ చేసింది. కర్రీస్ మాత్రం బాగా చాలా హెవీగా ఇచ్చారు. పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి. టేస్టే అసలు డిఫరెంట్. అసలు నేనైతే పెరుగన్నంలో ఒక టమాటా పచ్చడి కూడా తింటా. ఆవకాయ అంతగా తిన్నా కానీ అమ్మయ్యా, అది సంగతి. నా మీల్స్ అయితే అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా సరే పంతులు గారి మెస్లో ఫుల్ మీల్స్ తీసుకుంటే మీకు ఎలా అనిపించిందో, మీకు ఆ రోజు ఏ ఐటమ్స్ వచ్చినాయో మీకు ఎలా అనిపించిందో మాకైతే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, బాయ్. క్రేజీ ఫుడ్ ట్రావెలర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.